టోర్నమెంట్ అనేది మన అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా ఇది మేము అనుకొని మొదలు పెట్టాము. అంటే ఏ జిల్లాలోని ఏ ప్రాంతంలో జరగని విధంగా ఈ అనంతపురంలో మొదలు పెట్టడం జరిగింది. చేతి వృత్తి వాళ్ళకి ఒక సంఘంలో వాళ్ళల్లో ఉండే ఒక టాలెంట్ అన్ని తీసుకొని బయటకు రావడానికి, అంటే అన్నీ అది మామూలు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆడుతుంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడుతుంటారు, స్పోర్ట్స్ అథారిటీ ఉంటాయి, రకరకాల కాలేజీల్లో ఆడుతుంటారు, జేఎన్టీ కాలేజ్ అంటే అట్లా ఆడుతుంటారు. కానీ ఈ మెకానికల్లో కూడా టీవీ మెకానికలు, ఫ్రిడ్జ్ మెకానికలు ఉండండిప్ప. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్లు, ఫ్యాన్ రిపేర్ చేసేవాళ్ళు, ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాళ్ళు, తర్వాత ప్లంబింగ్ చేసే వాళ్ళు కూడా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వెలికి తీయడానికి ఈ కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిగా నా పేరు కోనేటి వెంకటరమణ. నేను అనంతపురం జిల్లా మొబైల్స్ అసోసియేషన్ హరి గారు, ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ అన్న సారు అక్కడున్నారు వెళ్ళారు, భాస్కర్ గారు, అతను కూడా మా సభ్యులు కూడా మేము వస్తాము, మేము వచ్చి ఆడతాము, మేము కూడా మాలో కూడా టాలెంట్ అందరూ నిరూపించుకుందాము, మనం ఫ్రెండ్లీగా ఆడదాము, సండే ఫ్రెండ్లీగా ఈ కాన్సెప్ట్తో మనం ముందుకు తీసుకొచ్చినాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని అందరూ కలిసికట్టుగా ఈ క్రికెట్ ద్వారా స్టార్ట్ చేసి రేపొద్దున టెన్నిస్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇతర రంగాలలో ఎవరు టాలెంట్ వాళ్ళని వెలికి తీయాలని, నైపుణ్యాన్ని తీసుకురావాలని ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టినాము. దీనికి అందరూ సహకరించిన మన టీవీ మెకానికులు, ఫ్రిడ్జ్ మెకానికులు, మొబైల్స్ మెకానికులు అందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ బ్యాటింగ్ అనంతపురం ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ టీవీ మెకానిక్ అంటే బౌలింగ్ చేసే వాళ్ళు వచ్చి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఎలక్ట్రికల్, ఫీల్డింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు బ్యాటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నువ్వు ఆడే పెట్టు. ఆల్ ది బెస్ట్ హరి, ఆల్ ది బెస్ట్. శ్రీనివాసులు గారు బౌలింగ్ వేస్తున్నారు. బ్రహ్మ గారు బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడే 2 రన్లు తీశారు. గుడ్. బ్రహ్మ అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అవుట్ అయిపోయినాడు పాపం. ఏమంటా ఇల్లు స్కోరు 50 కొట్టిన మా టీవీ టెక్నీషియన్ ఏది కొట్టినాడే బాల్ మాత్రం లేవట. మీరు ఫండే ఫ్రెండ్లీ మ్యాచ్లో మన అనంతపురం జిల్లా ఎలక్ట్రానిక్స్ టీవీ మెకానికల్ శుభారంభం చేశారు. ఈరోజు ఫస్ట్ విజయంతో ఎలక్ట్రికల్ టీంని చాలా ఉత్కంఠగా మ్యాచ్తో లాస్ట్ ఓవర్ వరకు గెలుపా ఓటమా అని ఒక ఉత్కంఠలో మన అనంతపురం ఎలక్ట్రానిక్స్ టీవీ మెకానికల్ ఏకదాటిగా మన అనంతపురం జిల్లా ఎలక్ట్రానిక్స్ టీంని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వెరీ గుడ్. యాస్ ఆఫ్ ఆల్ బాయ్స్, వెల్ డన్ బాయ్స్. అలీ అనే వ్యక్తి చాలా ఎక్కువ స్కోర్ చేసి టీంని గెలిపే కారణమైనాడు. అలాగే మన కెప్టెన్ గారు 3 వికెట్లు తీసి ముత్తగా గెలిపించినాడు. మన బ్రహ్మ గారు కూడా 2 క్యాచ్లు కొట్టినారు. మన అనిల్ గారు కూడా ఫీల్డింగ్ 4 రన్లు మిగిలించినారు. ఇతను 5 రన్లు మిగిలించినాడు, ఇతను 3 రన్లు మిగిలించినాడు, ఇతను 1 రన్ మిగిలించినాడు, 9 రన్లు కొట్టినాడు. ఇతను ఇంకా బౌలింగ్ బ్యాటింగ్ రెండింటికి ఓకే. ఇంకా అతనికి చెప్పనవసరం. సాయి వెరీ గుడ్. నరేష్ అయితే 8 రన్లు మిగిలించినాడు, లాస్ట్ 2 4లు మిగిలించినాడు. దానివల్ల మ్యాచ్ గెలిచినాడు. మన తాడపత్రి విష్ణు గారు ఫీల్డింగ్ ఎక్సలెంట్, తర్వాత బ్యాటింగ్ ఎక్సలెంట్. కనీసం అంటే 16 రన్లు మిగిలించినాడు. అంత మిగిలించాడు అంటే ఇతను లేకపోతే మన స్కోర్ చాలా మనం ఓడిపోయే పరిస్థితులే. ఓడిపోయిందని గట్టి ఎక్కించినందుకు తాడపత్రి మరొక్కసారి తెలుసుకుంటాను. కానీ నాకు దోకపోయినా కూడా నేను నాకు కింద పడి 2 సార్లు కింద పడి టీంని గెలిచింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2 టీంలు ఆడుతున్నాయి. మొబైల్స్ అసోసియేషను, తర్వాత ఎలక్ట్రికల్ అసోసియేషన్. ఆ 2 టీంలో ఏదో ఒక టీం గెలిచిన తర్వాత ఇప్పుడు గెలిచిన టీంతో 2 పోటీ పడి ఏదో ఒక విన్నర్గా గెలవడం ఖాయం. చూస్తూ ఉండండి.
ఎక్కడ కదలకండి. టీవీ టెక్నీషియన్ని గెలిపించడం మీకు ఎలా ఉంది? ఆడాల్సి వచ్చింది, చివరిలో ఆడి గెలిచడం సంతోషంగా ఉంది. స్పోర్ట్స్ ఎప్పటికీ. మీ టీవీ టెక్నీషియన్ గెలిపించేందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.